అట్లే ఉంటాడు చెప్పు. అక్షయం ఫోటో టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మొత్తం సేమ్ ఇలాంటిది గుడి చుట్టూ ఉన్నాయి. ఇక్కడ ఇది యో 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 వాట్ ఇస్ అప్ బాయ్స్, సరిగ్గా రావట్లేదప్ప వీడియో, లైట్ కింద పోతాం. సో ఓకే, మనం మళ్ళీ బయలుదేరిపోయినాం వేరే దగ్గరికి. ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ 5:20కి వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అయింది. సో గుంటకల్ రైల్వే స్టేషన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం గుంటకల్ రైల్వే స్టేషన్ నుంచి కొప్పల్ రైల్వే స్టేషన్లో మనం దిగి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వేరే దగ్గరికి వెళ్తాం. సో 4 రోజులు నా భజన కార్యక్రమం రోజు ఉంటుంది వీడియోలో. సో 4 రోజులు ప్రతి వీడియో ఒక 40 మంది లైకులు కొట్టి ఏదో ఒకటి చేయండి, బాగుపడతాను నేను కూడా. సో అమరావతి ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం. ట్రైన్ ఇంకా రాలేదు, చూసుకో బాగుంది. సేమ్ పించ్. వెయిట్ చేస్తాం. చమట్లు పట్టిపోయినాయి ఫ్రెండ్స్, ఎండలో తిరిగి తిరిగి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల చమట్లు పట్టిపోయినాయి. కటింగ్ చేయించుకున్నా. ఈ హోటల్లోనే మనం ఫ్రెండ్స్ ಅದು ನೋಡಿ ಬಂದಾನಂತ ಸಾವಿರ ಆಯಿತು ಅಂತ. సో మొత్తానికి ఊరికి వచ్చిన తర్వాత సాయంత్రం అయింది. ఇప్పుడు నాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం తెలిసింది, ఎక్కడ పోతున్నాము. రేపు పొద్దున్న పని ఉంది. పని అయిపోయిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏవో ఉన్నాయి, అవి చూసిన తర్వాత ఎల్లుండి స్వాది, అటు నుంచి అటు గోకర్ణ టు మురుడేశ్వర్, ఈ 3 కంప్లీట్ చేసి అస్తవ్యస్తులై కాళ్ళు చేతులు నొప్పులతో ఇంటికి పోయి మళ్ళీ మా అమ్మ కాళ్ళు చేతులు ఒత్తి నాకు కాళ్ళు చేతులు నొప్పులతో నేను పండుకుంటాను అంతే. హాయ్ మమ్మీ. హాయ్. అమ్మమ్మ, నేను, అజయ్, తాత ఎక్కడికి పోతున్నాము? రాఘవేంద్ర స్వామి టెంపుల్కి పోతున్నాము. ఈ ఊరు నుంచి మళ్ళీ వేరే ఊర్లో పోయి ఆ ఊర్లో గుడికి పోవాలి. అజయ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు, డ్రైవర్ అయినాడు ఈరోజుకి. రోజు డ్రైవరే మా ఇంట్లో. చాలా ఏం నవ్వుతావు? స్కూటీకి అయితే ఒకసారి స్కూటీకి అయితే ఇంకోసారి కార్కి అవుతాడు. అంతకుమించి కూడా ఏం చేయడు. నవ్వుతున్నాడు. మా అన్నం చూపిస్తాను. హాయ్ చెప్పు, మొఖం చెప్పి గాయస్. మొఖం దాని తప్ప ఇంకేమిటి. మా వాళ్ళు గోవా పిలిచిపోతామన్నారు గైస్, లాస్ట్కి ఎల్బుర్గా పిలిచిపోతున్నారు. నిన్న రాత్రి ఒక్కడి నుంచి అక్కడ గోవా పోయి గోవా నుంచి మళ్ళీ ఎల్బుర్గాకే వచ్చినాం. అంత డిస్కషన్ జరిగితే అబ్బా ఎక్కడికో వెళ్తాం అనుకున్నాను, కానీ ఎక్కడికి లేదు, ఇక్కడి నుంచి అక్కడికే. నిన్న మా వాళ్ళు చేసిన డిమోటివేషన్ కి నాకు వీడియో దిగుద్ది కాలేదు గైస్, మూసుకొని పట్టుకున్నా, ఏం మాట్లాడుతున్నా. పొద్దున్న నుంచి పండుకునే ఉన్నాం నేను అజయ్. అందుకే వీళ్ళు నన్ను సతాయించినందుకు ఎండలో తిరిగినారు గైస్ ఈరోజు అంతా. పొద్దున్న నుంచి బయటికి పోకుండా ఇప్పుడు నేను అజయ్ బయటికి పోతున్నాం. ఎందుకంటే పొద్దున ఎండ ఉంటారు కాబట్టి మేము కరెక్ట్ కాలేదు. వీళ్ళంతా మొగాలు మార్చుకొని వచ్చారు. 25 కిలోమీటర్స్. అమ్మమ్మ హాయ్. ఏమమ్మమ్మ ఏమని చెప్పు. ఏం చెప్పాలా, వేరే ఊర్లో అన్ని చూస్తాం అనుకోండి. చూస్తామో లేదు. గోవా మా అమ్మమ్మ మా తాత గోవాకి ఎగ్జైట్ అయినారు, కానీ గోవా క్యాన్సిల్ అయిపోయింది. గోకర్ణకు పోవాలంటే 5 days
జనం ఉంటారు, నేను సైడ్ చేసి ఊళ్ళో జనం ఉంటా. ఆ తాతని చూపించా. తాత మెయిన్ గోవా పోదాం అన్నాడు. మా తాత మా అమ్మ ఉంది ఎందుకు ఊరికే. నీవు పోతావా? నేనేం చేసినాను మధ్యలో నా మీదకి వస్తున్నావు? గోవాకి కదమ్మా ఎండుందా. గోకర్ణ ఇప్పుడు మళ్ళీ చెప్పుకున్నా. ఇంకా రొంత ఆశలు పెట్టి ఇంత దాన్ని చంపేసాయి. లేదు, ఈ ఎండాకాలం అయినాక వేస్తాం. ఎండాకాలం అయిపోయినాక నాకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఏం ఒక 2 రోజులు ఏం కాదు, హాలిడేస్ వస్తాయి కదా. అమ్మమ్మ నీకు గుర్తుందా, నువ్వు రాలేదు కదా, మనం పోయిండేది వాళ్ళతో కదా. నెల కాలేజ్ స్టార్ట్ అయిన నెల తర్వాత పోయినా నేను. ఫస్ట్ నెల అంతా కాలేజ్కే పోలేదు నేను వీళ్ళ వల్ల. అడిగి పోయి గుడికి పోయి మళ్ళీ వీడియో ఆన్ చేసా. బాయ్ గాయ్స్. ఏం చెప్పాలంటే వెల్కమ్ టు ఎల్గుర్గా గైస్. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఏదైతే నేను బోట్ వచ్చింది ఎల్గుర్గా అని, అదే ఊరికి స్టార్ట్. ఊర్లో ఎంతవరకు ఆగకూడదు. గుడి ఎక్కడ తెలుసా నీకు? తెలుసా నీకు? ఇదే రోడ్డే, వేరే రోడ్డు కాదు. ఆ రోజు పోయింది కదా, నేను రాలేదు గాయ్స్. ఇంతకు ముందు పోయింది కదా. ఆ రూమ్ తీసుకుని ఆ రూమ్ లో పండుకేంటి కదా. ఆ గుడినా? వేరే గుళ్ళకి పొద్దున్న వేసిన దానికోవడం పెద్ద చూసే పని ఏం కదా గుడిని గాయ్స్. పెట్రోల్ బంక్ ఉంది పట్టు ఎదురు. అమ్మా ఏమని చెప్పాలనుకుంటున్నావా? ఈ కట్టే తిప్పుకొని రావాలి. ఏం లేదు, తహసీల్దార్ ఆఫీస్. గుడి ఇవే ఇట్లా పోదాం వద్దా? వెళ్ళదు మత ఇల్లే గుడి తిప్పుకొని రావాల్సిందే కదా. ఆడ తిప్పుకోరు. ఈడే తిప్పుకోవాల్సిందే కదా. బాగుంది గాయస్ స్కై పైన. ఊర్లోకి వచ్చిన అది అది ఎదురుగా గుడికి పోయి మళ్ళీ వచ్చేసినాం గాయస్. ఇదే గుడి. మా అమ్మ వాళ్ళు బస్సులో వస్తామన్నారు. తాత సే హాయ్. హాయ్ హాయ్. మా తాత, మా అమ్మమ్మ, అజయ్. ఇంట్లో ఉండేది కాయలు. ఇప్పుడే గుడికి వచ్చినాము. గుడిలోకి గుడి క్లోజ్ చేసినారమ్మమ్మ. హాయ్ సే హాయ్. అజయ్, నకల్ అమ్మ, తాత వస్తున్నారు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు there is no content. ఇంకా మా వాళ్ళు దాంట్లో కూడా రాంగ్ రోడ్ పిలిచిపోయినారు. ఫ్రస్ట్రేటెడ్ కాదు, ఆ రోడ్ చూపిస్తాం. మన వాళ్ళు పిలిచిపోయిన రోడ్ అయితే ఇంకా దారుణంగా ఉండేది, దూరం రోడ్. నేను కాకపోతే ఎగ్జిట్ అయిన రోడ్ బాగుండేది, అది కొంచెం పర్లేదు. ఈడ వరకు బాగుంది. మా అమ్మమ్మకి మా అమ్మమ్మ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కలిసేకి వచ్చింది గైస్. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇందాక ఉండదు బెస్ట్ ఫ్రెండ్స్, ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఇప్పుడు నిజంగా అమ్మమ్మ మేము అనుకున్న ప్లాన్ ఒకటైతే అమ్మమ్మ చేపించేది ఒకటి. గోవా పిలిచిపోమంటే మా వాళ్ళు ఆడాడుకో పిలిచిపోతున్నారు, గోవా పిలిచిపోదామని చెప్పి. ఉండక్షి ఇప్పుడు కాదు, రోడ్ వస్తుంది ఇప్పుడు, ఆ రోడ్ హైలైట్. హై గైస్, ఈ వేస్ట్ వెళ్ళని చూడొద్దండి, ఎందుకన్నా మంచిది. డే 3 ఈరోజు మనం గుళ్ళకి పోతున్నాం యాజ్ యూజువల్, కానీ బాగుంటాయి గుళ్ళు కాబట్టి పోదాం. అక్కడ కుక్క వస్తుంది గైస్, చూపిస్తాం చూడండి గైస్. కుక్క గైస్ బాగుంది గైస్, వాకింగ్ చేస్తున్నది. కుక్క కూడా వాకింగ్ చేస్తుంది గైస్. ఈ కుక్క ఉంది మా ఇంట్లో, ఎందుకు వేస్ట్. ఇంకా బాగా చూపిస్తాను నేను. వేస్ట్ ఫెలో గైస్. ఈడ చెట్ల కింద నిలబడి ఫోటో దిగుదామని సతాయిచ్చి పిలుచుకొచ్చింది గైస్. కావతా కుక్క పాడు గైస్.
తీసినాం గైస్, 2 ఫోటోలు తీసినాం. 2 ఫోటోలు కావాలంటే ఇక్కడ వేస్తాను చూడండి గైస్. జలుబు మంచిది. మమ్మీ వాళ్ళు ఇంకేంసేపు అవుతుంది ఈ ఎండలో, ఎంతసేపు మాడాలో, ఎప్పుడు వస్తారో వాళ్ళ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్. వాళ్ళు వస్తే బండ్లో వెళ్ళిపోదామని. మేము ఆడుంటే మీరే రెడీ కాలేదు అంటున్నారు, అందుకే కిందకు వచ్చినాం మేము. వాళ్ళు రారు. ఆ కార్ కూడా వాళ్ళ కోసం వెయిటింగ్ ఆడ. కారు కూడా తీసి పెట్టినారు, కాకపోతే మామూలు ఇంకా రావట్లేదు. వస్తామంటారు. పీక్తా నేను ఇప్పుడు. ఏంది అప్పుడు పీకి లోపలి పెట్టేస్తా. ఏంటి మళ్ళీ పీక్కొచ్చు కదా. ఎవరు పీక్కుంటారు ఇక్కడ? ఎవరు పీక్కారు కాబట్టి బాగున్నాయి పూలు. అవతల ఎల్లో కలర్. చూడండి ఫ్రెండ్స్, పిచ్చి పట్టిన అక్షయాన్ని మీరు చూస్తున్నారు కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిల్ల మీకు ఎక్కడైనా కనిపిస్తే చిత్త కొట్టండి గైస్. పోతుంది తిక్కమోకంది. చెట్టు బాగుంది గైస్. అయినా ఫోటో తీసుకుందాం. అక్షయ తిండిపోతు ఫ్రెండ్స్, తినేకొచ్చింది. ఏదో చూడాలండి, చూడండి. పిచ్చి పువ్వు ఇదమ్మా. సరిపోయినారు ఇద్దరికి. అక్కడ ఇంకా 2 ఉన్నారు. ఓకే మమ్మీ, టెల్ అబౌట్ దిస్ ప్లేస్. మమ్మీ చూడు మమ్మీ, టెల్ అబౌట్ దిస్ ప్లేస్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎట్ కనగిరి. కన్నిద్దరు కనకగిరి నడుగుతారు. తెలుగులో చెప్పు, మాల్ తెలుగు ఉన్న వాళ్ళు కనకగిరి చూడాలని. థ్యాంక్ యూ. చూసినావు అక్షయ్? లోపల చాలా వేడిగా ఉంది. బయటికి పోయినారు. వాళ్ళు బయటికి పోయినారు. పైన చూడు, మా అమ్మ కూర్చొని ఫ్రెండ్స్ పైన బాగుంది. అడొకటి ఉంది. అక్షయ్ పైన అక్షయ్ ఫ్రెండ్స్ పైన ఫ్రెండ్స్. అక్షయ్ నీ ఫ్రెండ్స్ బాగున్నారు కదా? బాగున్నాయి. అదంతా ఇట్లా వచ్చి ఇట్లా ఉంటది. మంచిది. చూపియద్దు, నా బుక్ లావ్ అయింది. కనపడదు, లావు కనపడలేము. నీకు కనపడుతుంది పిల్లలు ఎందుకు? దర్శనం అనుకున్నా దిగుదామా కిందికి ఫోటో ఇట్లా పోయేసి వద్దాం. దర్శనం ಮಾಡ್ಕೊಂಬರೋಣ. బాగుంది గైస్ గుడి, పాత గుడి. ఫోటో ನೋಡಿ నేను ಹೋಗೋಣ. ఇంకా మా అమ్మ ఎంబ్రేస్మెంట్ చేసుకుంటుంది తనతో. అక్షయ వేస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్ యూ కెన్ ఫైండ్. కట్ చేసినారు ఇవన్నీ. ఇక్కడ బాగుంది ఇది. నువ్వు నీ ఏడు పాపక్ష. ఏంటి ఇది? పాయి నా వెళ్ళి నీటి బయటకు వస్తుంది. ఈ నుంచి పోతుంది, ఈ నుంచి ఈ లైన్లో ఈ నుంచి వస్తుంది. ఇది చూడు, నోట్ల నుంచి వచ్చినట్లు తమిళ. ఇది ఎట్లా అది చూపించింది ఇందాక.
అది చూపించాను. మొత్తం ఈ లోపల నుంచి కిందకి బయటకు వస్తుంది. గ్యాప్ ఏదైనా ఇట్లా కూడా గ్యాప్ ఫుల్. అసలు అట్లే ఉంటాడు అని చెప్పు. అక్షయం లోపల పెట్టి ఇట్లా తీసాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి కూడా పెట్టలేదు. ఎప్పుడు మా గుడి ఇది? ఇక్కడ కాలు మధ్యలో నుంచి కూడా పెళ్ళి. ఇక్కడ కాలు మధ్యలో నుంచి చూడ చేయబోతుంది. ఇక్కడ ఇక్కడ చూడు. ఇది బయట ఫ్రెండ్స్. కింద నుంచి కూడా వస్తుంది. బల్లి పారిపోయింది. బల్లి ఉంటే బల్లిని పంపించేసిన. అన్నీ ఉన్నాయి. ఇట్లుంది, కింద పోయి వచ్చేది. ఊర్ల మీద పడి తిరుగుకోకుండా ఇక్కడికి ఇట్లాంటి ప్లేసెస్ రండి ఫ్రెండ్స్, బాగుంటాయి. ఇప్పుడు చూడండి, ఈ నుంచి కూడా ఏళ్ళు బయటకు వచ్చారు. మళ్ళీ అన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఏం చేయట్లేదు. ఇది తెబ్బలే ఉంది. ఇది కూడా నేను ఇంతసేపు ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్, అయినా కూడా పర్లేదు. చూడండి, టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. పొద్దున్న తొందర లేయడం వర్త్ ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం, నిన్న మొన్న అయితే కాదు, ఈరోజు అయితే వర్త్ లేవడం. మొత్తం కనిపిస్తుంది నీట్గా. ఇదైతే మాత్రం టెంపుల్ బాగా కట్టినారు. మెయిన్ ఇట్లాంటి ప్లేసెస్ వస్తే ఇంటికి పోవద్దు కాదు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇక్కడ ఎండ వచ్చేస్తుంది. ఎండ వచ్చేదో మనం పారిపోవాలి. మొత్తం మొత్తం గుడి మొత్తం ఇంకా అక్కడ చిన్న చిన్న ఉన్నాయి. లైక్ అప్పట్లో మెడిటేషన్స్కి వాడేవాళ్ళు. మొత్తం సేమ్ ఇలాంటిది గుడి చుట్టూ ఉన్నాయి. ఇక్కడ ఇదైతే ఇక్కడ ఏదైనా గ్యాప్ పెట్టేసినారు ఫుల్. అండ్ ఇక్కడేనే కాదు, ఇక్కడ లోపల కూడా గృహాలు కట్టేసినట్లు కట్టేసినారు. పైకి ఎట్లా పుట్టినారు అప్పట్లో. ఇది ఎప్పుడిది గుడి ఏందో కనుక్కొని ఇక్కడ కింద వేస్తా. మా అమ్మ దానిపైన కూర్చుంటుందంట, ఫోటో తీద్దాం అడుగుతాను పాపం. ఇక్కడ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, ఫస్ట్లో చూపించింది. దీని లోపల పోలే అప్పటి నుంచి. లైక్ ఏదో డ్యాన్స్ చేసేది పెట్టినట్టు పాత్రలో అప్పట్లో. సేమ్ ఇట్లాంటిది హంపీలో ఉంటాయి చాలా. హంపీలో ఏంటంటే ఇంకా ఎక్కువ ఇవి చేస్తుంటారు కార్వింగ్స్, దీంట్లో తక్కువ ఉంటుంది. ఫోటోల కోసం చేస్తున్న విన్యాసాలు ఇక్కడ ఫ్రెండ్స్. Mama,
ఫోటోల కోసం పిచ్చేసాలు వేస్తున్న అక్షయ. అక్షయ చూడు అక్షయ. ఇంటికి వెళ్ళిపోతున్నాను గైస్. అమ్మ వాళ్ళ అక్కడ కార్లో వెళ్ళిపోయినారు. నేను ప్రవీణ్ మామ ఒక చెయ్యి ట్రైన్కి వెళ్ళాలి. చెమటలు కారిపోతున్నాయి సార్. ఎంత ఎండలు ఉన్నాయి సార్ కర్ణాటకలో కూడా. మన ఆంధ్రాలో ఒకటే అనుకున్నాను నేను. వీడు ఇంకా బీపొచ్చం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నాకు ఓపిక లేదు ఇంక వీడియో తీసే కూడా. ఇప్పటితో 3 రోజులు 4 రోజులు అయిపోయినాయి. నెక్స్ట్ మనం హైదరాబాద్ పోదాం. హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు చూపిస్తాం అవుతుంది. అంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.